హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ మనసులో మాట. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. నేను ఎవరనేది మీకు ఈ వీడియోలో అయితే లాస్ట్ దాకా చూస్తేనే తెలుస్తుంది. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక ముందు నుంచి ఈ ఛానల్లో కూడా నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా. ఒకసారి అయితే ఈ వీడియో మొత్తం చూడండి. చాలా 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 బాగుంటుంది. మనసులో మాట అనేది నేను ఎందుకు పెట్టాను అంటే, నా మనసులో మాట మీ మనసులో మాట తీద్దాం బయటికి అని చెప్పి నేను ఇదొక ఛానల్ పెట్టా. ఈ ఛానల్లో అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. ముందు ముందు అయితే మీకు చాలా దగ్గరగా ఉంటాను నేనైతే ఈ వీడియోస్లో. ఓకే, ఛానల్ అయితే చాలా బాగుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళంటే కొత్తగా నా ఛానల్ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర అయితే మార్నింగ్ జరిగింది, ఇలా జరిగింది. పావురాలన్నీ వచ్చి మా ఇంటి ముందు అక్కడ చూడండి మిద్దె పైన మొత్తము గింజలన్నీ తింటా ఉన్నాయి. ఇలా ఉంటుంది మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గర అయితే. ఇలాంటివన్నీ మొత్తం సన్నివేశాలన్నీ చూపిస్తూ ఉంటా. ఇలా మా ఇంటి దగ్గర పక్షులు చూడండి అసలు ఎంత బాగా ఎగిరిపోతున్నాయో. మార్నింగ్ లేవగానే నేను బయటకు అయితే వెళ్ళి ఈ బాల్కనీలో కొద్దిసేపు అయితే ఉంటా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే మార్నింగ్ తీయాలనిపిస్తుంది. అలా పక్షులు తిరుగుతున్నా, మనుషులు తిరుగుతున్నా చాలా హాయిగా ఉంటుంది కదా. మార్నింగ్ అలా చూస్తూ ఉంటే, చుట్టూ చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ మంచు కురుస్తూ, లైట్గా మంచు కురుస్తుందిలే. ఇప్పుడైతే మంచు పెద్దగా లేదు. ఇదిగో సూర్యుడైతే వస్తూ పోతూ మబ్బుల్లో దాక్కుంటూ అలా ఉన్నాడు చూడండి. అసలు ఎంత బాగుందంటే, అంటే రియల్గా చూస్తే కానీ ఇలాంటివి బాగుండవు. వీడియోస్లో కొంచెమే కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేనైతే ఇక్కడ ఈరోజు అదే నర్సరీకి అయితే వెళ్ళాను. మా ఇంటికి దగ్గరలో ఉండే నర్సరీ అయితే నేను వారానికి ఒకసారి అయినా వెళ్తూ ఉంటా కుదిరినప్పుడల్లా. ఇక్కడ చామంతులు, బంతి పూలు అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే, ఈ బంతి పూలు వీడియోలో చాలా చిన్నగా ఉన్నాయి, రియల్గా చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. అసలు బంతి పూల్లాగా లేవు, ఇవి ప్లాస్టిక్ పూల్లాగా అనిపిస్తున్నాయి. రియల్ పూలే, కాకపోతే అంత మంచిగా ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇగో చామంతులు అయితే చూస్తుంటే అసలు నాకు వీడియో తీయాలనిపిస్తూ ఉంది, అందుకే వీడియో తీశాను. చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా. ఇలాంటి వీడియోస్ నాకు తీసి అందరూ నాలాగా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను వీడియోస్ అయితే పెడతా ఉంటా. ఇలాంటి వీడియోస్ మీరు కూడా ఇష్టపడతారనే నేను ముందుగా మంచి వీడియోస్ అయితే తీసి పెడతా. ఇప్పుడైతే వీడియో ఎలా తీయాలో, ఎలా పెట్టాలో, ఎలా పోస్ట్ చేయాలో అవన్నీ తెలుసుకున్నా కొంచెం అయితే. ఇప్పుడు ఇలా చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నా. ఇవి అసలు చామంతులు ఎటు చూసినా కూడా చామంతులు ఎన్ని ఉన్నాయంటే, అక్కడ కొన్నే ఉన్నాయి, అటువైపు అయితే చాలా ఉన్నాయి. ఈ బంతి పువ్వు చూడ అంటే ఎంత చిన్నగా ఉందో, దీంట్లో చాలా పెద్దగా ఉంది. ఫోన్ కన్నా కొంచెం పెద్దదే ఉంది, అంత బంతి పువ్వు ఉంది. కానీ వీడియోలో అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది. అసలు ఈ బంతి మొక్కలు తీసుకువెళ్ళి నాటుదామంటే నాకు ప్రాణం ఒప్పట్ల. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కూడా చాలా ఉన్నాయి కదా, ఈ కొమ్మలు తీసుకొచ్చి నాటుదామనిపించింది. ఇవైతే కొని నాకు నాటాలనిపించలేదు, చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. అందుకే నేను కొని నాటాలనే బంతి మొక్కలు ఊరి దగ్గర చాలా బాగున్నాయి. ఇవైతే నాకు చూస్తుంటే ఇక్కడే కూర్చొని ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ నర్సరీ కదా అది, అక్కడ ఎక్కువసేపు ఉండలేం కదా, అందుకని చెప్పి ఇంటికి వచ్చేసా. చాలా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఇవి చూస్తుంటే నాకు అసలు వీటి దగ్గరికి ఇలానే ఉండిపోవాలనిపించింది, అంత బాగున్నాయి. ఇక్కడైతే అసలు ఇవి ఆకులంట, పూలు కాదు. అసలు ఆకులు ఇవి కొన్ని రోజుల తర్వాత గ్రీన్గా మారిపోతాయి. ఆకులే పువ్వుల్లాగా కనిపిస్తున్నాయి పింక్ కలర్లో, అంటే అవి ముదిరితే గ్రీన్గా వచ్చేస్తాయి అంట. ఈ చామంతులు చూడు, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పూసాయి. అసలు ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకు, అంత నచ్చేసినాయి. అయితే వైటు ఎల్లో కలర్ అయితే అసలు ఎంత బాగున్నాయో. ఆ ఈ రెండు కాంబినేషన్, ఈ గులాబీ పువ్వు చూడు, గులాబీ పువ్వు అంటున్నది, మందార పువ్వు చూడండి అసలు ఎంత పెద్దదో. వైట్ కలరు చాలా రేర్గా ఉంటాయి. నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టము, పింక్ కలర్ అన్నా చాలా ఇష్టము, ఎల్లో కలర్ అన్నా చాలా ఇష్టము, మరి రోజ్ కలర్ అన్నా చాలా ఇష్టం. అంటే కొన్ని కలర్స్ నాకు చాలా ఇష్టము. అంటే
ఇదిగో లైట్ రోజ్ కలర్ చూడు ఎంత బాగుంటాయో. అట్లా చూస్తూ ఉంటే కూడా నాకు హాయిగా అనిపిస్తుంది మనసుకి. చాలా బాగున్నాయి కదా, మీకు కూడా ఇలానే నచ్చాలని కోరుకుంటున్నా. సరే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. బాయ్ అండి అందరికీ.